ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వము మా ట్రాన్స్జెండర్స్కి మహిళలతో పాటు ఫ్రీ బస్ సౌకర్యంలో మా ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా ట్రాన్స్జెండర్స్కి వాలంటరీగా శిక్షణ అనంతరము వాలంటరీగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి అంశంలపై మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ దగ్గరగా మన ట్రాన్స్జెండర్స్కి 50 మంది ట్రాన్స్ మహిళలకి వాలంటరీగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇది గమనార్హమని చెప్పి అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇట్టి అంశాలపై ప్రత్యక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు మా ఇతరాలకు కల్పిస్తున్నటువంటి గవర్నమెంట్ మీద ట్రాన్స్జెండర్స్పై హాస్యపూర్వకంగా ఈ బేసరెత్తుగా మా మీడియా సోదరులు అందరి ముంగట మేము గారు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలి. ఇప్పటి వరకు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు కొనసాగించింది. మరి ఇప్పటి వరకు మా ట్రాన్స్జెండర్స్కి ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, మా కోసం ఏమి చేసింది, ఒక్కనాడు మేము మెమరాండం ఇచ్చిన మాకు స్పందించిన బీఆర్ఎస్ నాయకులు లేరు. ఇప్పుడు మా కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము చేసే సోషల్ యాక్టివిటీస్ని గుర్తించేసి మాకు సమాజంలో మేల్ ఫీమేల్కి ఏవైతే ఉన్నాయో అంశాల మీద మాకు పూర్తిగా పౌర హక్కులను కల్పిస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే మేము ఊరుకునే లేదు. ఇప్పటికైనా అది మీడియా సమావేశంగా మా ట్రాన్స్జెండర్స్ అందరికీ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ట్రాన్స్ మాతా కమ్యూనిటీ మాది. మాతా కమ్యూనిటీ మాది. మా గురువు గారు అయినటువంటి తెలంగాణ మీ కమ్యూనిటీ గురువు గారు కాదు, ఇక్కడ చెప్పు. ట్రాన్స్ కమ్యూనిటీ అండి. హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 10 మంది దాకా ఉన్నాము. హుజరాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్లను నేను. నా పేరు రొంటాల కుమారి. నీ డిజిగ్నేషన్ ఏంటిది? అధ్యక్షురాలు. నియోజకవర్గ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు నేను. అధ్యక్షురాలు కుమారి. కోశాధికారి పేరు రాజీ. ఓకే, నెక్స్ట్ రవలి. ఓకే, కోశాధికారి రాజీ. తర్వాత రవలికి ఎందుకు పోస్ట్? అధ్యక్షురాలు. తర్వాత నెక్స్ట్ ఎక్కడ అధ్యక్షురాలు? మండల అధ్యక్షురాలు. నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ అధ్యక్షురాలు ఎవరు? సత్య. ఓకే. విజ్జి. ఓకే. శ్రీవల్లి.